విషయం ఏంటంటే డబ్బులు మోడీ అని తెలియదు ఇక్కడ కూడా. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని అయినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని ఎవరు చెప్పట్లేరు. అది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులే. మోడీ సహకారంతో మోడీ వచ్చిన తర్వాతనే ఇవి వచ్చినాయి, ఈ శ్మశాన వాటికలు వచ్చినాయి. ఇంతకుముందు లేకుండే. ఎక్కడ పడితే అక్కడ చేన్ల చిలకలాలు ఎవరు వీలైన కాడ అతన్ని శ్మశానం చేసేటోళ్ళు. కాబట్టి దీనికి కూడా ఒక మార్గం కావాలనే ఉద్దేశంతో శ్మశాన వాటికి తెప్పించినటువంటి గొప్ప మహానుభావుడు మోడీ. ఇది ఇప్పుడు చాలా తగ్గింది. ఒకప్పుడు రైతు మందు బస్తాలు తీసుకోవాలంటే అక్కడ లైన్లు పొద్దున పోయి సాయంకాలం దాకా లైన్లో నిలబడేది, చాలా ఇబ్బంది పడుకుంటూ ఆ మందు బస్తాల కోసం లైన్లు. అట్లాంటి ప్రాబ్లం 2-3 సంవత్సరాల నుంచి లేదు. ఇప్పుడు చాలా సేఫ్ అయింది. రైతులు కూడా చాలా సంతోషపడతారు. ఇతను వచ్చిన తర్వాత ఎరువులు మనకు సబ్సిడీ అందింది, చాలా అనుకూలంగా ఉన్నదని సంతోషపడతారు. మోడీ ప్రభుత్వాన్ని చాలా మంది ఆశిస్తున్నాం. మేము కూడా మోడీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. మేము ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేస్తాను. మాతో పాటుగా మా రైతుల తరపున మేము అందరం కూడా మోడీకే ఓటేద్దామని అనుకుంటున్నాం. మాకు సాయం చేసిన వానికే ఓటేయాలనే ఆలోచనతో ఉన్నాం మేము.